ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు ఒకటి వాకి వెళ్తారు. మా సంగతి చూస్తారంట. తిరుపతిలో సంతకం పెట్టావా? తిరుపతి గుడి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి? ఆడి ఫేసు, ఆడి చెప్పే మాటలు అసలు ఏమైనా సింక్ అవుతాయా? ఆడి చెప్పే మాటలకైనా ఆడి పర్సనాలిటీ, ఆడి ఫేస్ చూస్తే అసలు ఏమైనా సింక్ అవుతాయా? ఆడి కోటలో ఉన్నోటే, పేటలో ఉన్నోటే. ఆడొచ్చి నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మనం అబ్జర్వ్ చేస్తే వైసీపీ కృష్ణా జిల్లా వాళ్ళకున్న అగ్రనేతలందరూ ఒకేసారి మ్యూట్ అయిపోయారు. వెనకమాల మనం అబ్జర్వ్ చేస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారు. కొడాలి నాని కొత్తగా చేసిన స్టేట్మెంట్ ఏంటంటే 6 నెలల దాకా ఇంకా తన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడు. నేను రాలేను, నాకున్న పరిస్థితికి నేను రాను. 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మనం అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్గా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి 18 రోజులు మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే అంబటి కింద పడుకున్నా, నేల మీద పడుకున్నా, ఆఖరికి బయటకు వచ్చిన అతని పైన రాళ్ళు ఇసురుతారు అన్న భయం ఉన్న అంబటి రాంబాబుని ఓదార్చడానికి చాలామంది వెళ్ళారు, కానీ కొడాలి నాని వెళ్ళలేదు. వల్లభనేని వంశీ కూడా వెళ్ళలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా కనపట్లేదు. స్క్రీన్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చినా, లోకేష్ గారి పేరు వచ్చినా రెచ్చిపోయి బూతులు మాట్లాడే వీళ్ళిద్దరూ వైసీపీకి ఒక రకంగా కంచు కోటలాగా నుంచున్నారు. అంటే కంచుకోట అంటే ఇంకా పాజిటివ్ టర్మ్లో కాదు, చాలా నెగిటివ్ టర్మ్లో వీళ్ళు అట్రాషియస్ పీపుల్ ఎవరంటే వైసీపీలో వీళ్ళిద్దరి పేరు ముందుంటుంది. సో వీళ్ళిద్దరూ చాలా పగబట్టి నోటికి ఎంత వస్తే అంత వాగే వీళ్ళిద్దరూ ఇప్పుడు నోరు మూసి కూర్చున్నారు. సడన్గా మ్యూట్ అయిపోయారు. కారణం ఏంటి? రెడ్ బుక్ భయమా? ఆడవారిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. వల్లభనేని వంశీ 137 రోజులు జైల్లో గడిపిన జీవితం అతను ఫ్రెండ్కి నెమరు వేసుకుని చెప్పాడా? లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారికి తీసుకొచ్చి ఒకప్పుడు వైకాపాలో పెట్టి నిండా ముంచి అతని అపోజిషన్లో ఉన్న వంశీని తీసుకొచ్చి మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన్ని పెద్ద ఫూల్ చేశారు. ఆ వెంకట్రావు గారు ఇప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మంత్రి అవుతారని రూమర్స్ కూడా ఉన్నాయి. ఈయనే మంత్రి అయితే మళ్ళీ ఇంకెన్ని కొత్తగా నా పైన ఎఫర్ట్స్ పడతాయన్న భయమా? ఏమై ఉంటుంది రీజన్? ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు. నువ్వు పీకో, మేమేం పీకలేము. నువ్వు పీకరా. నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో ఇంకా సిగ్గు లేకుండా ఇంకేదో పీకమని చెప్పి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే క్రిస్టల్ క్లియర్గా బయట ఉన్న న్యూస్ ప్రకారం మనం ఆలోచిస్తే వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఇదివరకటి దాకా వేరే పార్టీకి షిఫ్ట్ అవుతారు అనుకున్నారు. అంటే బీజేపీకి వెళ్తారేమో అని చాలామంది ఊహించారు. కానీ ఇప్పుడుంటున్న వార్తల ప్రకారం కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ ఇద్దరు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారు. వల్లభనేని వంశీ నేను ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు అక్కడ ఇక్కడ చావులు, తర్వాత పెళ్లిళ్ళకి అటెండ్ అవడం తప్ప గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ యాక్టివ్ రోల్ ప్లే చేయట్లేదు. వల్లభనేని వంశీ పైన గుట్టెడు కేసులున్నాయి. అది కాకుండా మొన్న కొత్త కేసు ఉంది, దానిపైన బెయిల్ వచ్చిందంతే. అన్ని కేసుల్లో 11 కేసులు ప్లస్ మొన్న పడిన హత్యాయత్నం కేసుతో కలిపితే 12 కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్న వల్లభనేని వంశీ. ఇంకెన్ని కొత్త కేసులు పడతాయో అతనిపైన ఎవరికీ ఐడియా లేదు. చాలామంది వైసీపీ వాళ్ళు ఇది వెంజ్ఫుల్ రాజకీయం అని చెప్తున్నారు. బట్ ఫ్యాక్చువల్స్ చెక్ చేస్తే మాత్రం వీళ్ళు చేసిన అరాచకాల మీద పడిన కేసులే.
ఫర్ ఎగ్జాంపుల్ అక్రమ మైనింగ్లు అవ్వనిండి, గ్రావెల్ ఎత్తివేతలు అవ్వనిండి, వల్లభనేని వంశీ పైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అవ్వనిండి, లేకపోతే ఒక అతని పైన హత్యాయత్నం దాడి అవ్వనిండి 2024లో, ఇవన్నీ క్యూమిలేట్ చేస్తే వల్లభనేని వంశీకి అసలు వాయిస్ అనేది లేనేలేదు. కనీసం వైసీపీకి తందానాత అంటానికి కూడా గుంపులో కూడా జగన్ వెనక మళ్ళీ నుంచోట్లేదు. జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినా కూడా వీళ్ళెవరు కలవడానికి కూడా వెళ్ళట్లేదు. కంప్లీట్ మ్యూట్. కొడాలి వెంకటేశ్వరరావు స్టార్టింగ్లో వల్లభనేని వంశీని అరెస్ట్ వచ్చినప్పుడు నా ఉద్యోగం పీకేస్తే నేను యాక్టివ్గా ఉంటానా అన్నాడు. ఉద్యోగం పీకేస్తే యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ నువ్వు ఎమ్మెల్యే కాదన్నప్పుడు నువ్వు యాక్టివ్గా ఉండవు, అది అందరికీ తెలుసు. కానీ ఏమయ్యావు? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైకట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. అంబటి రాంబాబు కింద జరిగితే నువ్వు ఎక్కడున్నావు? జోగి రమేష్ ఇంటి పైన దాడి జరిగితే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ కనీసం వెళ్ళి పలకరించట్లేదు, పరామర్శించట్లేదు. కృష్ణా జిల్లా నుంచి నువ్వు, పేరెన్ నాని, వల్లభనేని వంశీ, 3 పేర్లు బాగా వినిపిస్తాయి. దాంట్లో పేరెన్ నాని ఒక్కడే యాక్టివ్గా ఉన్నాడు. మిగతా ఇద్దరు టోటలీ మ్యూట్ అయ్యారు. గుడివాడ, గన్నవరం కాన్స్టిట్యున్సీస్ చూస్తే వైసీపీకి ఖచ్చితంగా ఈసారి ఓటమి మళ్ళీ తప్పదు. వీళ్ళిద్దరూ అక్కడ ఖచ్చితంగా పోటీ చేయరన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు కొడాలి వెంకటేశ్వరరావు ప్లేస్లో వాళ్ళ బ్రదర్, వాళ్ళ కొడుకు ఎవరో తీసుకొస్తారని. అయినా కూడా చెల్లదు, ఇంకెవరైనా టఫ్ క్యాండిడేట్ వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం గన్నవరం కాన్స్టిట్యువెన్సీలో కూడా వల్లభనేని వంశీని రీప్లేస్ చేసుకుంటా అక్కడున్న స్థానిక బలం ఉన్న వైసీపీ క్యాండిడేట్ని పెడతారని కూడా రూమర్స్ ఉన్నాయి. ఎంత చెప్పినా వీళ్ళ నోటికి పని చెప్పినంత సీన్ ఎవరికి ఉండడు. రెండోది, వీళ్ళ పైన జనాలకు ఒక ఏహ్యభావం కలిగింది. దేవుడి దగ్గర నుంచి అవనండి, కొడాలి వెంకటేశ్వరరావు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఈ బూతులు తిట్టడం అవనండి, దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏది రథం తగలడిపోతే ఏంటి, విగ్రహం పోతే ఏంటి, ఆంజనేయ స్వామి వెండి విగ్రహంతో మేము మిత్తులు కడతామా, మేళ్ళ కడతామని వాగిన విచ్చలవిడి వ్యాఖ్యలు జనాలు ఎక్కడ హర్షించాల. ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి కల్తీ లడ్డు గురించి బయటకు వచ్చింది. ఆ పార్టీ యాంటీ హిందూస్ అన్న బ్రాండ్ పడిపోయింది. దాంట్లో ఒక సామాజిక వర్గానికి చెందినట్టు. ఇప్పుడు ఇంకొక విషయం బయటకు వస్తుంది ఏంటంటే, కమ్మాస్లో పేరున్న వీళ్ళిద్దరూ కమ్మాసే వీళ్ళని వెలేశారు అని చెప్పి కూడా బయట రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇదంతా కాకుండా ఇంకొన్ని స్పెక్యులేషన్స్ ఏమొస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని వాడుకుని ఒక సామాజిక వర్గాన్ని అయిన కమ్మ కులస్తుల్ని తిట్టడానికి వాడుకున్నారు అని చెప్పి వీళ్ళు రియలైజ్ అయ్యి, ఇంకా మనం పావులుగా వాడుకుంటే మనకి బతికి బట్ట కట్టడం కష్టమని జగన్మోహన్ రెడ్డితో ఎక్కడ నాన్ కోఆపరేటివ్ ఉంటున్నారని కూడా గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడ వీళ్ళు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద గ్రౌండ్ లేరు. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు రాలేరు, రాబోరు. రాజకీయాల నుంచి గుడివాడ, గన్నవరం వైసీపీ తీసేయచ్చు. ఇంకా ఈ క్యాండిడేట్స్ ఇద్దరు మాత్రం మళ్ళీ ఎలక్షన్లో నుంచుంటారంటే కల్లా. ప్రజల్లో వీళ్ళకి మద్దతు లేదు, పార్టీలో ఉండటానికి వీళ్ళకి ఇష్టం లేదు. సామాజిక వర్గం కమ్మ కులస్తులందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా కూర్చున్నారు ఈరోజు. ఇలాంటి తరుణంలో రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టండి, అసలు ఎగ్జిస్టెన్స్ యాజ్ అ హ్యూమన్ టు హ్యూమన్ వాల్యూ కూడా వీళ్ళు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డికి అండగా నుంచుని బూతులు తిట్టడమే పెట్టుకుని ఆ పార్టీని కూల్చడానికి మెయిన్ ఆయుధాలుగా పనిచేస్తున్నాయి కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ. ఈ జంట కవులిద్దరూ కనపడకపోవడంలో మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. అండ్ వీళ్ళు రాజకీయం నుంచి నిజంగా నిష్క్రమిస్తున్నారా, దీనిపైన కూడా మీ ఒపీనియన్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.